తలకాయలు పగలబోతున్నాయి, రక్తాలు కారబోతున్నాయి, కత్తిపోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు, బాంబులు వేసుకోవడం ఒకటే తక్కువ. ఇది ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీల వ్యవహార శైలి రెచ్చగొట్టుకుంటున్నటువంటి ధోరణి. ఒకటి, సొంత పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదని పార్టీలకు సంబంధించిన జెండాలు తగలబెట్టుకోవడం లాంటివి కాదు, ఎదుటి వాళ్ళని తొక్కేసుకోవాలి నొక్కేసుకోవాలనుకున్నటువంటి పల్నాడులో జరుగుతున్నది ప్రమాదకరమైనటువంటిది. అది కంట్రోల్ చేయకపోతూ ఉండటం వల్ల అత్యంత ప్రమాదం అవుతుంది. ఇప్పుడు అది కృష్ణా జిల్లాకు కూడా పాకింది. జగ్గైపేట దగ్గర షేర్ మహమ్మద్పేట గ్రామంలో బుధవారం టీడీపీ జనసేన కార్యకర్తలు మద్యం మత్తులో రెచ్చిపోయారంటూ వైసీపీ చెప్తోంది. ఇక్కడ ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారో, ఒకప్పుడు ఇవి ఏంటంటే ఉద్రిక్త వాతావరణాలకు, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి యాత్ర చేసుకుంటూ వస్తున్నప్పుడు ఘర్షణ జరిగింది. సోడా బుడ్లు ఇసురుకున్న ఊరు అది షేర్ మహమ్మద్పేట అంటే. అక్కడ టీడీపీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, వైసీపీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. మధ్యలో ఇప్పుడు తెలుగుదేశానికి జనసేన తోడైంది కాబట్టి అక్కడ కొట్టుకున్నారు. అట్లాగే మనం ఇక్కడ చూస్తున్నాం పల్నాడులో వినుకొండ దగ్గర కానీ. అట్లాగే ఓవరాల్గా రాజకీయ పార్టీల అధినేతలు కంట్రోల్ చెయ్యకపోతే ప్రజల తలకాయలు పగల కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సచ్చి ఉద్రిక్తతలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకపోతే రక్తపాతంతో కూడినటువంటి ఎన్నికలు అయ్యే ప్రమాదం కనబడుతోంది.